అకిరా డ్రీమ్స్ క్రియేషన్ లో యోగేష్ హీరోగా ఆకృతి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా జనవరి 2న ఈ సినిమా విడుదల కాబోతుందని త్రిముఖ మూవీ సస్పెన్షన్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందని ప్రొడ్యూసర్ మద్దాలి సత్య శ్రీదేవి తెలిపారు. త్రిముఖ ట్రైలర్ పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మూవీలో ఏసీపీ శివాని పాత్రలో సన్నీ లియోన్ నటన విశేషంగా ఆకట్టుకుంటుందని అన్నారు. ఆ చిత్ర డైరెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ తన తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో విడుదల చేయబోతున్నామని, చిత్రంలో అందరూ కొత్తవారైనప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనపరిచారని పేర్కొన్నారు. హీరో యోగేష్ మాట్లాడుతూ త్రిముఖ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు. జమినీ సురేష్ మాట్లాడుతూ సినిమాని అందరూ ఆదరించాలని, అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. జర్నలిస్టులందరికీ, మీడియా వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, మా మూవీ గురించి చెప్పే ముందు నా గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. విజయవాడ వాస్తవ్యులందరికీ, ఈ విజయవాడ నాకు మెట్టినిల్లండి. మా అత్తగారు ఈ ఊరు నుంచే, వాళ్ళు సత్యనారాయణపురంలో ఉండేవాళ్ళు. దాని తర్వాత రామకృష్ణాపురం వెళ్ళారు. మా వారు రమేష్ మద్దాలి, ఆయన యుఎస్ వెళ్ళక మునుపు ఒక్క సినిమా అన్నా నా జీవితంలో చేయాలి అని 2000లో చెప్పారండి. మేము అప్పుడు యుఎస్ వెళ్ళిపోయాము. ఇప్పుడు అవకాశం వచ్చింది ఒక సినిమా తీయడానికి. కానీ మా ప్రొఫెషనల్ లైఫ్లో మేము ఫస్ట్ సెటిల్ అయిపోయి, అంటే ఎడ్యుకేషన్లోనే ఉన్నాము. ఆయన ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసరు, నేను స్టేట్ కాలేజ్ బోర్డులో అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉన్నాను. అంతా బాగా సెటిల్ అయిన తర్వాత మూవీస్ ఒక ప్యాషన్ కాబట్టి వి థాట్ ఆఫ్ టేకింగ్ మూవీ అనమాట. మంచి స్టోరీ పడింది. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు కామెడీ ఉన్నందుకు అది ఎంత అట్రాక్టివ్గా ఉండిందంటే దీంట్లో ఒక స్కోప్ కనిపించింది. సరే ట్రై చేద్దాం అనుకున్నాము. మనకి హీరో కూడా అక్కడ పిహెచ్డి చేసి ఇక్కడికి వచ్చిన అబ్బాయి, సైబర్ టెక్నాలజీలో. మా వారు నేను కూడా డాక్టరేట్ చేసిన వాళ్ళమే. మూవీస్ టోటలీ మాకు ఒక ప్యాషన్ మాత్రమే. కానీ ఇంత మంచి టీం దొరుకుతుంది అనేది ఇప్పుడు మాకు అనిపించింది. ఎంత ముందు ఊహించలేదు. వి ట్రైడ్, నమ్మకం పెట్టుకొని ముందుకు వచ్చాము. ఎంత సపోర్టివ్ టీం ఉందంటే డైరెక్టర్ గారు, హీరో గారు మాత్రమే మాకు కాంటాక్ట్ పర్సన్స్. వేరే అందరితో పెట్టుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నాము. కానీ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆర్టిస్ట్ కలుస్తుంటే వాళ్ళు ఉన్న డెడికేషన్, కమిట్మెంట్, ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు, ఎంత బాగా చేస్తున్నారు. మేమే ఇంకా అంత మా దగ్గర నుంచి ఇవ్వలేదేమో కమిట్మెంట్ అని అనిపిస్తూ ఉండింది. ఫైనాన్షియల్ వైజ్ కూడా నన్ను సేఫ్ పొజిషన్లోనే పెట్టారు. వీళ్ళకి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు. మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక ఫ్యామిలీ పవర్ఫుల్ కానీ ఏదైనా ఉందంటే అది మీడియా. అటు మూవీస్ గురించి కాదు, సమాజంలో జరిగే విషయాల గురించి కానీ, పాలిటిక్స్ గురించి ఏదైనా కానీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది మీ మీడియా. సో మేము డైరెక్టర్గా నాకు ఇది ఫస్ట్ సినిమా. నా పేరు రాజేష్. హీరోగా యోగేష్ ఫస్ట్ సినిమా. ప్రొడ్యూసర్గా శ్రీదేవ్ గారికి, రమేష్ గారికి ఫస్ట్ సినిమా. సో మేము ఒక మంచి కాన్సెప్ట్తో ఒక మంచి సినిమా చేసాం. సో మీ మీడియా సపోర్టు ఎంత ఎక్కువగా ఉంటే ఆబ్వియస్లీ సినిమా చాలా బాగా వచ్చింది. అంటే మా సినిమా అని మేము చెప్పడం కాదు, మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి మాటల్లో మీరు విన్నారు. ఆమె ఎంత అవుట్పుట్ చూసి ఎంత సాటిస్ఫైడ్ అయ్యారో. సో ఆ విషయంలో అలా మాటలు విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. అయితే దీనిలో ఏముంది అనేది మీరు చూసి అట్లాగే ఆడియన్స్కి ఇవ్వాల్సిన అంతా అది మీ చేతిలో ఉంది. సో ఈరోజు విజయవాడకి మేము వచ్చినందుకు ప్రమోషన్లో భాగంగా మీరందరూ వచ్చి మాతో టైం స్పెండ్ చేసి ఈ సినిమా గురించి తెలుసుకొని దాన్ని ప్రజలోకి తీసుకురావడానికి వెళ్ళడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన అందరూ మ్యాక్సిమం విజయవాడ అనుకుంటున్నాను. సో నాది విజయవాడే. ఇక్కడే మొగలరాజపురంలో నేను నా స్కూలింగ్ కానీ, పుట్టి పెరిగింది కానీ ఇక్కడే. అండ్ తర్వాత మచిలీపట్నంలో కూడా చదువుకున్నాను. సో నా విజయవాడ హోమ్ టౌన్. పొద్దున్నే అమ్మవారిని దర్శించుకొని వచ్చాను. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీ అందరితో ముందు మా మూవీ షేర్ చేసుకున్నందుకు. అది ఎంత బాగుందంటే యాక్చువల్గా 2019 నుండి అమ్మవారిని ఎందుకో దర్శించుకోలేకపోయినా హైదరాబాద్ నుండి. ఒక మూవీ చేశాక ఆమె అనుగ్రహం కలగడం, ఈరోజు పొద్దున్నుంచి అదే ఫీల్లో ఉన్నాను. సో మీ అందరితో ఇప్పుడు ఇక్కడ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా త్రిముఖ
ఇది మీకు తెలియని సినిమాలు, మీకు తెలియని స్టోరీలు కాదు. ఇందులో ఏముంది అంటే ఒక కొత్త విషయం ఉంది. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్తో కనెక్ట్ చేసుకునే ది బెస్ట్ స్క్రీన్ ప్లే మీరు చూడబోతున్నారు. షూర్ ఇది. స్క్రీన్ ప్లే మీద చాలా వర్క్ చేశాను. నాకు పర్సనల్గా కూడా మూవీ వాటిలో స్క్రీన్ ప్లే అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. స్టోరీని మామూలుగా చెప్పటం కంటే దానికి ఇంకొక ఏదైనా ఒక యాడ్ ఎలిమెంట్ యాడ్ చేసి చెప్పటం అనేది నాకు చాలా ఇష్టం. అలానే ప్రతి క్యారెక్టర్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఒక కథ రెడీ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఆర్టిస్టులు సన్నీ లియోన్ గారు కానీ, అభిజిత్ గారు కానీ, తమిళ నుంచి రాజేంద్రన్. ఒక తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మొదట వచ్చి నిలబడాను నేను కానీ, హైపర్ ఆది కానీ, రాయపాటి అరు గారు అందరం 2019లో 2024లో జనసేన తరపున పార్టీకి మేము ప్రచారం చేస్తున్నాం. ఆల్ రేడియోస్లో వచ్చిన వాయిస్ నాదే. జనసేన తరపున వినిపించిన వాయిస్ అంతా నేనే చెప్పాను. ఆ పార్టీకి సంబంధించి పనిచేశాను. డెఫినెట్గా ఫ్యూచర్లో ఆయనతో పనిచేస్తాను. మొన్న కూడా ఒక చిన్న అవకాశం వచ్చింది బ్రో సినిమాలో, కానీ నేను అప్పుడు యూఎస్లో ఉండటం వల్ల ఆ చిన్న 1 డే క్యారెక్టర్ మిస్ అయిపోయాను. ఇప్పుడు బాధగా ఉంది. ఖచ్చితంగా పవన్ సార్తో చేసి తీరుతాను.